రద్దు వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామంటూ సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎస్బీహెచ్ బ్యాంక్ ముందు అన్నదాతలు ఆందోళనకు దిగారు. పండించి అమ్ముకున్న ధాన్యానికి డబ్బులు ఇవ్వమంటే ఇవ్వటం లేదని మండిపడ్డారు. ఖరీఫ్ సీజన్కు పెట్టుబడి పెడదామంటే చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని వాపోయారు. తక్షణమే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి పెద్ద నోట్ల రద్దు ప్రభావం నెల రోజులుగా అన్ని రకాల వ్యాపారాలపై ఎక్కువగా కనిపిస్తోంది. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్పై కూడా ఎక్కువగా పడింది. నిత్యం కోట్ల రూపాయల వ్యాపారం జరిగే వరంగల్ చౌరస్తా మార్కెట్ జనం లేక వెలవెలబోతోంది. గతంలో ఎప్పుడూ కూడా ఇటువంటి పరిస్థితి చూడలేదని వ్యాపార వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసి నెల అవుతుంది. వ్యాపార వర్గాలపై చాలా ప్రభావం చూపుతున్నది. ముఖ్యంగా వరంగల్ నగరంలోని ఇప్పుడు మనం నిలబడ్డది పిన్నివార్ స్ట్రీట్, అదేవిధంగా బట్టల బజార్స్. ఈ ఏరియాలో రోజుకు కోట్ల వ్యాపారం జరుగుతుంది. బంగారంతో మొదలు పెడితే ఇనుము సామాను కానీ, సిమెంట్ కానీ, అదేవిధంగా చిన్న చిన్న వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులు కానీ, కిరాణా సామాను కానీ రోజు కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం జరిగే ప్రాంతం ఇది. చూడొచ్చు మనం, దీన్ని పిన్నివార్ స్ట్రీట్ అంటాం. కనీసం మనిషి నడవడానికి కూడా వెళ్ళలేని స్థితి ఉంటుంది. మనిషి నడిచి అక్కడికి వెళ్ళడానికి అరగంట సమయం పట్టే స్ట్రీటు మొత్తం వెలవెలబోతున్నది, బోసిపోతున్నది. ఎప్పుడు కూడా ఇక్కడ వ్యాపారాలు కూడా చెప్తున్నారు, ఎప్పుడు కూడా ఇటువంటి ప్లేన్ స్ట్రీట్ను మేము చూడలేదని చెప్తున్నారు. అదేవిధంగా ఇటు కనుక తీసుకున్నట్టుంటే ఇది ఎస్విఎన్ రోడ్ అంటారు, ప్రధానమైన నగరం లోని ప్రధాన వీధి ఇది. మొత్తానికి బంగారం షాపులతో పాటు బట్టల షాప్స్, చాలా విలువైన కొన్ని వ్యాపారం ఇక్కడ జరుగుతుంటుంది. కొన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతుంటుంది. అది అటువంటి వ్యాపారం. ఇటు నుంచి కార్లు చూడొచ్చు, మనం చూడొచ్చు విజువల్స్లో కార్లు తిరిగిపోతున్న పరిస్థితి. కనీసం ఆటో, టూ వీలర్ కూడా రాదు, కార్లు తిరిగిపోతున్న పరిస్థితి. నెల రోజులు అవుతున్నప్పుడు కూడా వ్యాపార వర్గాల్లో మాత్రం ఎటువంటి పురోగతి కనబడట్లేదు. కేవలం చిల్లర ఖర్చుల మందం, కిరాణా సామాను, పాలు, అటువంటి బిల్లులు మాత్రమే ప్రజలు పే చేసుకుంటున్నారు. కానీ కొత్త వస్తువులు కొనాలన్నా, ఏదైనా పెద్ద వస్తువులు కొనాలనుకున్నా కూడా మార్కెట్లో చాలా డల్ కనిపిస్తున్నది. ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి. బ్యాంకుల్లో డబ్బులు ఉన్నప్పటికీ కూడా ఎటువంటి వ్యాపారం చేయలేని పరిస్థితి కనిపిస్తున్నది. అయితే ఇక్కడ చూపచ్చు, మీరు చెప్పండి, గతంలో ఎప్పుడన్నా ఇటువంటి పరిస్థితి చూశారు? లేదు లేదు, ఇలాంటి పరిస్థితి నా జీవితంలో మొదటిసారి ఇప్పుడు మనం చూసినటువంటి సంఘటన. ఈ యొక్క వాతావరణము ఇంత బోడి అంటే బోసిపోయినటువంటి వాతావరణము. వ్యాపారాలకు ఇప్పటిదాకా కూడా బోనీలు కాలే. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి నల్లధనాన్ని వెలికితీత అనే కార్యక్రమంలో భాగమైనా కానీ కార్యక్రమం మంచిదైనటువంటిది. కానీ ఇక్కడ చిన్న చిన్న వ్యాపారస్తులకు కానీ వచ్చినటువంటి కస్టమర్లకు కానీ కొద్ది ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే కనబడుతుంది. కాబట్టికే ప్రభుత్వం కూడా చేస్తున్న కార్యక్రమం మంచిదైనా కానీ ఈ బ్యాంకులలో కూడా బ్యాంకు మేనేజర్లు ఎక్కడ కూడా కనబడటం లేదు, బయటనే తిరుగుతున్నారు. వాళ్ళందరూ కూడా ఎక్కడ కూడా కన్జ్యూమర్కి కంఫర్ట్గా కనబడట్లేదు. కాబట్టికే వీళ్ళు ఎక్కడెక్కడ కూర్చొని ఇప్పటికే నిన్న మొన్న పేపర్లలో, టీవీలలో చూస్తున్నాం 26 మంది మేనేజర్ల మీద యాక్షన్ తీసుకున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ అన్నటువంటి వార్తలు కూడా మేము చూస్తున్నాం. చెప్పండి, ఎప్పుడన్నా ఈ పిన్నివార్ స్ట్రీట్ కానీ, ఇటు బట్టల బార్ కానీ, ఇటు ఎస్విఎన్ రోడ్ కానీ ఇంత బోసిగా కనపడదా ఈ సమయంలో? ఎప్పుడు కనపడలేదండి, ఎప్పుడు కనపడలే. అట్లా కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగే ఇప్పుడు ఏం అంటే ఈ నోట్ల ఎఫెక్ట్ చాలా పడుతుందా? చాలా పడుతుందండి, చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఈ నోట్ల మార్పిడి అనేది లేనా దేనా అనేది ఓరికోరు క్యాష్ ట్రాన్సాక్షన్ లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది వ్యాపార వర్గాలు చెప్తున్న పరిస్థితి. మనం కూడా చూసాం. గత 20-25 ఏళ్ళుగా నేను కూడా ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఎప్పుడు కూడా కనీసం ఒక మనిషి కూడా వెళ్ళలేని పరిస్థితిలో కార్లు హారాంగా వెళ్తున్న పరిస్థితి. ఎందుకంటే మార్కెట్ వైపే ప్రజలు ఇటు చూడట్లేదు. కొంతమందికి అవసరం నిమిత్తం పెళ్లిలు అటువంటి వాళ్ళు మాత్రమే ఇటు వస్తున్న పరిస్థితి. మొత్తానికి వరంగల్ మార్కెట్ను శాసించే మార్కెట్ ఇది. ఇక్కడ దాదాపు ప్రధానమైన వీధుల్లో ఇటువంటి వెలవెలబోతున్నది. వ్యాపార వర్గాలు కూడా ఇప్పటికీ నెల రోజులు అయితే కుదుట పడుతుందని భావించారు. కానీ 1 మంత్ అయినప్పుడు కూడా ఎక్కడ కూడా వ్యాపార వర్గాలు కొనసాగుతలేవు అనేది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమర్థ శ్రీధర్ రెడ్డి, సాక్షివి, వరంగల్.